శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. తులారాశి వారికి జనవరి 12వ తేదీ పొద్దున్న 10:30 నుండి రాత్రి 10:30 లోపు ఈ వార్త ఎప్పుడైనా వినబోతున్నారు. జాగ్రత్తగా ఉండండి. ఇక వివరాల్లోకి వెళ్తే ముందుగా ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 12వ తేదీన తులారాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, అంటే ఈరోజు ఉదయం 10:30 నుండి రాత్రి 10:30 లోపు ఈ వార్తని మీకు ఎప్పుడైనా అందబోతుంది. ఆ వార్త ఏంటి, అలాగే ఈరోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూలం, ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయో పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే కనుక ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అలాగే వీరు ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే 1కి 4 సార్లు ఆలోచిస్తారు. సహనంతో, ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తారు. ఇక విషయంలోకి వస్తే కనుక ఈరోజు వీరి దినఫలాలను గమనించుకుంటే మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉండబోతున్నాయి. ఈ రోజు మీకు ఉదయం 10:30 నుండి రాత్రి 10:30 లోపు ఏ సమయంలో అయినా సరే మీ యొక్క జీవితంలో ఊహించని ఒక వార్త అయితే అందే అవకాశం కనిపిస్తుంది. అంటే చాలా కాలంగా వేచి చూస్తున్నటువంటి ఒక శుభవార్త ఈరోజు మీకు వినిపించబోతుందని చెప్పుకోవాలి. అంటే మీరు చాలా కాలంగా దానికోసం ప్రయత్నం చేస్తున్నారు, ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు. అటువంటి ఒక గుడ్ న్యూస్ని ఈరోజు రాత్రి 10:30 లోపు మీరు ఏ సమయంలో అయినా అందుకోబోతున్నారు. అది మీ యొక్క కెరియర్కి సంబంధించింది కావచ్చు, విద్యా జీవితానికి సంబంధించింది కావచ్చు, ఉద్యోగ జీవితానికి, ఇలా లేకపోతే మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటిది ఒక పెద్ద శుభవార్త అయితే ఈరోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఉదాహరణకి ప్రమోషన్కి సంబంధించి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి మంచి వ్యాపార అవకాశం రావటం కానీ, ఉద్యోగార్థులకి మంచి ఉద్యోగం దొరకటం కానీ, విద్యార్థులకి చక్కటి ఫలితం, అంటే ఏదైనా ఎగ్జామ్స్ రాసి ఉన్నట్లయితే కనుక చక్కటి ఫలితం వారికి రావటం కానీ, ఈ విధంగా మీ యొక్క లైఫ్లో మీకు ఏ కోరికనైతే ఎదురు చూస్తున్నారో, చాలా కాలంగా దానికోసం ఎదురు చూస్తున్నారో అలాంటిది మీకు దానికి సంబంధించి 10:30 నుండి రాత్రి 10:30 లోపు ఏ సమయంలోనైనా సరే మీకు ఆ వార్త అయితే అందబోతుంది. ఇక మీకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నాయి, కానీ వినియోగదారులతో చిన్న గొడవ కాస్త పెద్దగా మారుతుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. జాగ్రత్తగా వ్యవహరించండి. ఎవరితో ఏం మాట్లాడే ముందైనా సరే కఠినంగా, దురుసుగా మాట్లాడకుండా సున్నితంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క రాశివారి వ్యక్తులు ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి ఆ పనిని మొదలు పెట్టండి. చక్కటి శుభ ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభ ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఎవరికైనా సరే ఏ రూపంలో అయినా సరే సహాయం చేస్తే దాని తాలూకు పుణ్యఫలాన్ని భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. కాబట్టి మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అవసరాలు ఉన్నవారికి, పేదలకి వస్త్రాలు కానీ, లేకపోతే ఏదైనా వస్తువులు కానీ, ఆహార ధాన్యం రూపంలో కానీ మీరు సహాయం చేసినట్లయితే కనుక దాని తాలూకు పుణ్యఫలాన్ని భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అలాగే కొన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా చేయండి, మీకు శుభకరంగా ఉంటుంది. శివారాధన తప్పనిసరిగా ఖచ్చితంగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. అద్భుతమైన ఫలితాలను ఇవన్నీ కూడా మీకు అందిస్తాయి. చూశారు కదండి, ఇది ఇవాళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.